గౌరవనీయులు పెద్దలు ఈ సభా అధ్యక్షులు లింగారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి అత్యంత మహానదులు, గౌరవనీయులు పెద్దలు నా జాతి ఐక్యతతో ఉండాలి, నా జాతి ఈ సమాజంలో గొప్పగా ఉండాలని ఆలోచన చేసి ఈరోజు ఆదివారం అయినా సరే ఇంటికాడ ఉండకుండా నా జాతిని ఏకతాటిపై తీసుకురావాలి. కానీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి రెడ్డి బిడ్డకు నేను చేతులు ఎత్తి చేసవచ్చి మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. వేదిక మీద ఉన్న వారందరూ కూడా మనకన్నా వయసులో పెద్దవాళ్ళు, వయసులో చిన్నవాళ్ళైనా కూడా ఈ సమాజంలో మంచి పని చేసారు, 10 మందికి ఉపయోగపడ్డారు కాబట్టి ఈ వేదిక మీద ఉన్నారు. మనం కూడా చివరున్న వాళ్ళం కూడా వచ్చే సంవత్సరం వాళ్ళలాగే మంచి పని చేసి 10 మందికి ఉపయోగపడి ఈ సమాజంతో శుభాష అనిపించుకొని మనం కూడా వేదిక మీద రావాల్సిందిగా మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. మిత్రులారా, మీ అందరు సెల్ ఫోన్లు ఉన్నాయా? ఆ సెల్ ఫోన్ అని జోరు పెట్టుకోండి. మన ఇంటి పక్కలతో అక్క ఒక చీర మర్చిపోదు ముందు చీర ఇలా నా బిడ్డ అడుగుతుంది నానాడు ఏడు వేడాలి. నేను నా కన్నుల్లో సంవత్సరాలు ఒకరికి పోయినా మంచి ప్రోగ్రాం పెట్టినంటే ఉప్పు తక్కువైంది, కారణం ఎక్కువైనా చెప్తామా? లేదు. నా జాతి అంతా కూడా ఈరోజు నా వర్గంలోకి వచ్చింది. నా జాతి సమస్యల మీదలో, జాతి ఐక్యత మీదలో, జాతి అస్తిత్వం కోసం నిలబడడానికి చెప్పడానికి వచ్చింది. కాబట్టి మన జాతిలో ఇట్లా ఉండాలి, జాతి కీర్తి పరిశ్రమతో నిలబడాలి, ముందు పోవాలని అందరూ కోరుకున్నారు. అది అని మన బిడ్డలకు చెప్పుదామా? ఇలా మన భార్య అడుగుతుంది ఇంటికి పోగానే, అన్న పుస్తకాలు మద్దతు అని ముచ్చరాలి 7,000 అవుతుంది. పంచాలు పోయినా దర్శనం ఉన్నదని జరుగులాకు పోయి వైశాఖ పోయి కలిసే పుస్తకాలు వచ్చినాయంటమా? ఏ కార్యక్రమానికైనా మనం సమయం ఇచ్చామంటే ఎంతో కొంత నేర్చుకొని మనం పోవాలి, అది 10 మందికి ఉపయోగపడాలి. ఈరోజు ఈ ఫంక్షనాలు ఒక అస్తిత్వం ఇది. రెడ్లందరూ కూడా ఒకదాటిపై లేవడానికి పేద రెడ్లకు రెడ్ల ఫంక్షనాలు ఉంది, నేను పెళ్లి చేసుకుంటే నాకు తక్కువ ఖర్చుతో అయితే అని భరోసా ఇవ్వడానికి నిర్మించినటువంటి ఈ భవనం. ఈరోజు ఈ భవనంతో పాటు మన జాతీయ అస్తిత్వం మనకు చాలా అవసరం. భారతదేశానికి 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి కానీ అగ్రవర్ణ మన కులం నెపం వేసి ఇలా ప్రతి దాంట్లో కూడా మనల్ని వెనుకబడేస్తూ ఉన్నారు. మీ అందరికీ ఒక ఉదాహరణ చెప్తా. టెట్ పరీక్ష ఉంటుంది, 120 మార్కులకు మంచి టీచర్ కావాల్సినటువంటి పరీక్ష. ఇలా ఎస్సీలకు 60 మార్కులకు పాస్ అవుతాడు, బీసీలకు 75 మార్కులకు పాస్ అవుతాడు. కానీ ఓసీలు రెడ్లు మాత్రం 90 మార్కులకు మాత్రమే పాస్ అవుతాడు. అంటే 29 మార్కులు వస్తే నేను ఫెయిల్ అయినట్టు. నా క్లాస్మేట్ 60 మార్కులు వస్తే ఆయన పాస్ అయ్యి ఉద్యోగం చేస్తాడు. మంచి విద్యార్థులు తయారు చేసినటువంటి టెట్లో ఇతర కులాలకు 60 మార్కులు వస్తే ఎట్లా పాస్ అవుతాడు? నాకు 89 మార్కులు వస్తే ఎట్లా ఫెయిల్ అయినా? 89 మార్కులు వచ్చే వాడు చెప్తే చదువు వస్తాడా? 60 మార్కులు చెప్తే చదువు వస్తాడా? ఒక్కసారి సమాజం ఆలోచన చేయాలి. ఏమంటారయ్యా, నువ్వు అగ్రవర్ణం, నీకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది కాబట్టి నీకు ఎక్కువ మార్కులు రావాలంటని. అగ్రవర్ణం కారణం పుట్టుక, కులం పుట్టుక ఆ భగవంతుని యొక్క ఆశీస్సుతో పుట్టం. కానీ కులంలో పుట్టినవాడు మేధావై పుట్టాలా? లేని సమాజంలో ఏవైతే భారతదేశ రాజ్యాంగం అందరూ సమానమంటది, కానీ ఓసీ వర్గాలకు ఎక్కువ మార్కులు రావాలంటది. ఓసీ వర్గాలకు ఎస్ఐ ఉద్యోగం పోతే మిగతా వాళ్లకు 35 సంవత్సరాల 31 సంవత్సరం వరకు అవకాశం కల్పిస్తా ఉన్నది. ఇది ఎవరి చేసిన పాపం? ఇలా ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే కూడా ఇతర కులాలకు ఎన్నోసార్లు అటెంప్ట్ చేయడానికి అవకాశం ఇస్తుంది. కానీ అగ్రవర్ణ కులాలకు ఇలా తక్కువ అటెంప్ట్కి అవకాశం కోల్పోతా ఉన్నారు. ఈ సమాజం ఏమంటుందంటే, మీరు ధనవంతులు, అగ్రవర్ణ కులాలు, మీరు బలమైన వాళ్ళంటారు. మరి ఎస్ఐ ఉద్యోగంలో రన్నింగ్ ఉండాలంటే బలంగా ఉండాలి. నేనేమి 31 సంవత్సరాలకే ముసలి అవుతున్నా, 32 సంవత్సరాల తర్వాత నాకు ఉద్యోగం రావడానికి అవకాశం లేదు. కానీ ఇతర కులాల వాళ్ళకు 38 సంవత్సరాల దాకా అవకాశం ఇస్తారు. వాళ్ళకి ఎట్లా పరిగెత్తురు అంటే వాళ్ళ శక్తి ఉందా? ఇక ఈ సమాజంలో మనం అడగలేదు కాబట్టి ఈ వ్యవస్థ ఉన్నది. అగ్రవర్ణ కులం నిజం వేసి 75 సంవత్సరాల నుంచి ఎవరికైనా నష్టం జరుగుతుంది వాస్తవంగా అంటే అగ్రవర్ణ కులం ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే. ఇది అవునా కాదా?
మీరు చదివినటువంటి బీటెక్ పిల్లలు అడగండి, ఇంజనీర్ పిల్లలు అడగండి. మీరు చదువుకున్నప్పుడు కూడా మంచి మార్కులు వస్తే మీకు ఉద్యోగాలు రాలేదు. ఇలా మా పరిస్థితి కూడా నా తమ్ముడు చదువుకోలే కాబట్టి రాజ్యాంగంలో ఇట్లే రాసులని ఎవరిని అడగలేదు. కానీ రేపు నా బిడ్డ నన్ను అడుగుతుంది, నానా నువ్వు చదువుకున్న కదా, నీకు తెలివి ఉంది కదా, నువ్వు ఎందుకు సమాజం అడగలేదు, ఎందుకు ప్రభుత్వాన్ని అడగలేదు అడుగుతుంది. నేను నా బిడ్డ కోసం ఈ ప్రభుత్వం అడగడానికి, సమాజం అడగడానికి, ఎందుకు నాకు ఎక్కువ మార్పు రావాలి, మీతో పాటు ఎందుకు సమానంగా హక్కులు ఇవ్వాలని అడగడానికి నేను కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. నాతో పాటు మీరందరూ సిద్ధంగా ఉన్నారా లేదా? మీ పిల్లల భవిష్యత్తు కోసం మాట్లాడాలా? మన బిడ్డల భవిష్యత్తు కోసం మాట్లాడదామన్న వాళ్ళందరూ కూడా పిడికిలెత్తి ఒక్కసారి జై రెడ్డి, జై రెడ్డి. థ్యాంక్ యూ. ఇంకొక విషయం, ఇక ఈడబ్ల్యూఎస్ అని 10% రిజర్వేషన్ వచ్చింది మనందరికీ. చాలా మంది చాలా రకాల మాట్లాడుతూ ఉన్నారు, మీరు తక్కువ ఉన్నారు, మీకు ఎందుకు 10% ఇవ్వాలంటారు. ఇది భారతదేశంలో పేదవాడికి రాసినటువంటి రిజర్వేషన్లు. ఈడబ్ల్యూఎస్ అంటే రెడ్డులకు, గొమ్మటలకు, బ్రాహ్మణులకు రాదు. ఈ దేశంలో ఏ కులంలో వాడైనా ఆ కులం సర్టిఫికేట్ తీసుకోకపోతే నువ్వు పేదవాళ్ళైతే ప్రతి ఒక్కరు కూడా ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా మెరుగుపడిన వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇచ్చేది. ఇది ఓసీలకు మాత్రమే కాదు, అన్ని కులాలకు ఇస్తారు. కానీ వాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్ తీసుకొని రిజర్వేషన్ ఫలాలు పొందుతారు, బీసీ సర్టిఫికేట్ తీసుకొని రిజర్వేషన్ ఫలాలు పొందుతారు కాబట్టి వాళ్ళకు వర్తించదు. కానీ 2 సర్టిఫికేట్లు వదులుకున్నప్పుడు ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ అనేది అందరికీ వర్తిస్తుంది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఈడబ్ల్యూఎస్ మీద 2019లో మనకి ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ వస్తే ఆనాడు కొంతమంది బీసీలు కూడా సుప్రీంకోర్టు ఆపారు. కానీ సుప్రీంకోర్టు ఇది పేదవాళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు, ఇందులో కులం లేదు, మతం లేదు, ఇది ఆర్థికంగా వెనుకబడే వాళ్ళకి ఇస్తుంది కాబట్టి దీన్ని మేము కొట్టువేయమన్నది. ఇప్పుడు కూడా మనకు 10% రిజర్వేషన్లు వస్తున్నాయి కాబట్టి అనేక మంది పిల్లలకు మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు వచ్చినాయి. చాలా మందికి మన గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉద్యోగాలు మన పిల్లలకు వచ్చినాయి. కాబట్టి ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు కమిషన్ ఏర్పాటు చేయాలని నిన్న మొన్న కూడా ఢిల్లీలో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేస్తే దానికి రక్షణ వస్తుంది. ఆ రక్షణకు వస్తే మనందరూ కూడా ఇంకా 10 మందికి మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలని మనందరం కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం, మన హక్కులను మనం కాపాడుకుందాం. ఇలా అనేకమైనటువంటి రెడ్ల సమస్యలు ఉన్నాయి. ఆ రెడ్ల సమస్యలు గొంతు విప్పడానికి 2016 నుంచి రెడ్డి జాగృతులకు సంస్థ నిర్మాణం చేస్తా ఉన్నాం, నడుపుతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరంలో సర్పంచ్ ఎన్నికలు ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే ఒక ఆయన కోర్టు పోయి రెడ్డాయిన పోయి ఆ రిజర్వేషన్ ఆపినందుకే సర్పంచ్ ఎలక్షన్ ఆగిపోయినాయి. అవునా కాదా? తెలుసా కదా? ఆ ఎన్నికలలో 42% రిజర్వేషన్ వ్యతిరేకంగా కోర్టు పోయింది నేనే, సర్పంచ్ ఎన్నికలు ఆపింది నేనే. ఇలా కాస్తో గ్రామాలలో సర్పంచ్ అయ్యిందంటే, మన మున్సిపల్ ఎన్నికలలో మున్సిపల్ కౌన్సిలర్ చైర్మన్ అయ్యిందంటే అది మన కష్టాతీతం. నేను ఆ రోజు అడ్డుపడ్డా కాబట్టి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి వీలు లేదు. రాజ్యాంగబద్ధంగా 50% రిజర్వేషన్లు దాటి ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి అప్పులేదని నిలబడి కొట్లాను కాబట్టి ఇలా మన వాళ్ళకి వచ్చే నాయకత్వం ఇవ్వడానికి ఇలా అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఆ యొక్క 42% రిజర్వేషన్లు కేవలం రాజ్యాంగం పదవులు ఉన్నటువంటి సర్పంచ్ ఎంపీ సెలక్షన్లకే కాదు, మన పిల్లలకు ఏవైతే ఉద్యోగాలు వస్తాయో, ఏవైతే మంచి కాలేజీలో సీట్లు వస్తాయో వాళ్ళకు కూడా 42% రిజర్వేషన్ అవకాశం కల్పించింది. ఒకవైపు రాజకీయంగా మనం అంచవేయడానికి, రెండో వైపు మన విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండా అంచవేయడానికి 42% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని వ్యతిరేకించే నేను కోర్టు పోవడం జరిగింది. ఇలా మనం ఆ కోర్టులో న్యాయం గెలిచింది కాబట్టి, ధర్మం నిలబడ్డది కాబట్టి ఇలా మన పిల్లలకు అవకాశం వచ్చే అవకాశం ఉంది. మీ అందరూ తెలుసు, మన స్టడీ సర్కిల్ లేవు, గురుకులాలు లేవు. ఇలా ఏవైతే ఇతర కులాలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 320 గురుకులాలు పెట్టారు. ఎస్సీల గురుకులాలు ఇచ్చారు, ఎస్టీల గురుకులాలు ఇచ్చారు. కానీ ఓసీలకు మాత్రం గురుకులాలు లేవు. ఎందుకు లేవు అంటే మీరు ఆర్థికంగా ఉన్నవాళ్ళు, మీరు చైతన్య నారాయణ చదివించుకోవాలి, మీరు పొలాలు అమ్ముకోవాలి, మీ భార్య పుస్తకాలు అమ్మి మీ పిల్లలను చదివించుకోవాలని ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయి. ఇప్పటికైనా ఏ కులంలో ఉన్న పేదవాడికైనా సంక్షేమ పథకాలలో వాటా ఇవ్వండి.
ఏ కులంలో ఉన్న పేదవాడికి కూడా ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల గురించి ఇవ్వండి అని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ నేను ఒక చిన్న ప్రయత్నం చేసిన. ఎందుకంటే మన స్టడీ సర్కిల్ లేవు. నేను దాదాపు ఎస్ఐ ఉద్యోగాలు మన వాళ్ళు కావాలని ఉద్దేశం తోటి ఒక గూగుల్ ఫామ్ పెడితే లాస్ట్ సారి దాదాపు 1200 మంది గూగుల్ ఫామ్ లో అప్లై చేస్తూ అందులో రాజా బాబు వెంకటరామరెడ్డి హ్యాబిట్స్ హాస్టల్ ఎగ్జామ్ పెడితే 600 మంది పిల్లలు వచ్చి ఎగ్జామ్ రాశారు. అందులోకి 50 మంది పిల్లలను మెరిట్ అయినటువంటి మంచి మార్కులు వచ్చిన పిల్లలను తీసుకొని I2 EWS అన్నటువంటి మెరిట్ అయిన పిల్లలు తీసుకొని ఇలా నేను వాళ్ళని ఎస్ఐలు తయారయ్యడానికి ఒక హాస్టల్ నిర్వహిస్తా ఉన్నా. అక్కడ ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్, వాళ్ళు పొద్దున గ్రౌండ్ పోవడానికి కూడా ప్రతి మనిషికి 200 రూపాయలు గ్రౌండ్ పోవాలి. ఆ 200 రూపాయలు కూడా రెడ్డి జాగ్రత్త డబ్బులు ఇచ్చి వాళ్ళని సమర్పిస్తా ఉన్నది. అది మొదటి ప్రయత్నం. రెండో ప్రయత్నంతో 50 మంది సరిపోరు, ఇంకో 50 మందిని తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ మార్చి 8 తారీఖు వరకు మళ్ళా గూగుల్ ఫామ్ పెట్టినా. మళ్ళా కొంతమందిని ఎగ్జామ్ రాపిస్తా. మార్చి 15 తారీఖు నాడు ఎగ్జామ్ రాయించి ఖచ్చితంగా వాళ్ళకు 100 మంది విద్యార్థులకు పూర్తి స్థాయిలో స్టడీ సర్కిల్లో ఏర్పాటు చేసి మనందరం కూడా ఆ పిల్లలు ఎస్ఐ అయ్యే విధంగా సహకరించడానికి మేము కృషి చేస్తా ఉన్నాం. ఈ ఎస్ఐ ఉద్యోగం అయిపోయినాక కూడా ఏప్రిల్లో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సేమ్ ఎగ్జామ్ పెడతాం. మన పిల్లలందరూ కూడా ఆ ఎగ్జామ్ లో వచ్చేటట్టుగా పూర్తి స్థాయిగా వాళ్ళకు ఫ్రీ అకామిడేషన్ ఇచ్చి చదివించడానికి కూడా రెడ్డి జాగ్రత్త ప్రయత్నం చేస్తుంది. ఇది లాస్ట్ సారి ఎవరైతే పిల్లలు 600 మంది పిల్లలు రాసి 50 మంది సెలెక్ట్ అయిన వివరాలు ఇవన్నీ కూడా వేదిక మీద వాళ్ళందరూ ఇక్కడ ఇస్తాం. ఆలోచన చేసుకుందాం. మన జాతిని మనమే కాపాడుకోవాలి. ఈ ప్రజలకు కూడా మన యొక్క నిబద్ధత ఉంది కాబట్టి మన వారిని మనం రక్షించుకుందాం. మనం ఐక్యతతో ఉందాం, అస్తిత్వంతో ఉందాం. మన జాతిని మనం కాపాడుకోవడానికి ప్రతి నిమిషం నిలబడదాం. ఎందుకు పేరు చేతులెత్తి శిరస్సు వహించి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియాలి. థ్యాంక్ యూ. జై రెడ్డి. రెడ్డి ఐక్యత. ఎవరు చేతి ఎత్తి జై రెడ్డి అందరూ అప్పలాగా మాట్లాడతాం. జై రెడ్డి.